హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా స్టైల్‌లో మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మటన్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అందులోనే కొంచెం జీడిపప్పు, పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా, పుదీనా, కొత్తిమీర పేస్ట్ అయితే వేయాలి. సో, ఆ గ్రేవీ అంతా దగ్గరగా అయితే అవ్వాలి. నెక్స్ట్ ఒకవైపు అయితే వాటర్ పెట్టుకున్నాను. రైస్ కోసం ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టాను. ఇందులోనే హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో, వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఇక్కడ గ్రేవీ కూడా బాగా దగ్గరికైతే అయిపోయింది. అందులోనే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి. సో, మనం ఈ వాటర్‌లో ఆయిల్ వేయడం వల్ల అన్నం విడివిడిగా పొడిగా ఉంటుంది. అందులోనే రుచికి సరిపడా ఉప్పయితే వేసుకోవాలి. సో, మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేనైతే 4-5 విజిల్స్ అయితే పెట్టాను. ఇంకా మటన్ అయితే ఉడికిపోయింది. కొంచెం వాటర్ అయితే ఉందనిపిచ్చింది. సో, ఈ మటన్‌ని మనం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని దమ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది. మాక్సిమం 80% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు రైస్‌నంతా వార్చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం ఆల్రెడీ ఉడికించుకున్న మటన్ అయితే అందులో వేసేయాలి. సో, అందులో వాటర్ ఏమీ లేకుండా గ్రేవీ దగ్గర పడ్డాక మనం ఉడికించి పెట్టుకున్న రైస్ పైన అయితే వేసుకోవాలి. సో, మధ్య మధ్యలో మనం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం బిర్యానీ మసాలా వేస్తూ లేయర్‌లా అయితే మనం వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే దీన్ని మనం దమ్ అయితే పెట్టుకోవాలి. సో, దమ్ పెట్టుకునేటప్పుడు మనం ఎప్పుడైనా సరే డైరెక్ట్‌గా కాకుండా కిందన అట్ల పెనం పెట్టుకొని పైన ఈ బిర్యానీ చేసే బేసిన్ ఏదైతే ఉందో అది పెట్టుకుంటే మనకి కిందనైతే అడుగైతే పట్టదు. ఇంకా లాస్ట్‌లో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, బిర్యానీ మసాలా అండ్ కొద్దిగా నెయ్యి వేసి దమ్ అయితే పెట్టుకోవాలి. పైన నేనైతే కొంచెం బరువు పెట్టి అయితే దమ్ పెడుతున్నాను. ఒక్క 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్‌ని కుక్కర్‌లో ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు. రైస్ కూడా ఉడికిపోయింది. సో, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో చేస్తాం. కానీ మటన్ బిర్యానీ చాలా రేర్. ఎందుకో చికెన్ బిర్యానీ తినే అంతలో మటన్ బిర్యానీ అయితే తినాలనిపించదు. సో, టేస్ట్ అయితే ఆసమ్ వచ్చింది. సో, మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో, ఇప్పుడు టేస్ట్ చేసే సమయం అయితే వచ్చింది. ఫస్ట్ అయితే పిల్లలు తింటున్నారు. సో, మా పెద్దోడికైతే చాలా నచ్చింది. నెక్స్ట్ అయితే మా వారు కూడా టేస్ట్ చేస్తున్నారు. సో, నేను కూడా టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా వచ్చింది. సో, మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.